ఐబీడీ, ఐబీఎస్ వంటి పేగుపూత సమస్యలతో బాధపడుతున్నప్పుడు తిన్నది సరిగ్గా వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, మలబద్ధకం, తరచూ విరేచనాలు వేధిస్తుంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏం తినాలో తెలుసుకోవడంతో పాటు వేటికి దూరంగా ఉండాలో, వేటిని పూర్తిగా మానుకోవాలో కూడా తెలుసుకోవాలి. పేగుపూత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు, కడుపుబ్బరం వంటి లక్షణాలతో పేగుపూత తెగ వేధిస్తుంది. దీన్నే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని బారిన పడ్డవారు ఏం తినాలో అనే కాదు, ఏం తినకూడదో కూడా తెలుసుకోవాలి. ఇది కష్టమైన పనే. ఎందుకంటే పేగుపూత గలవారంతా ఒకేలా ఉండరు. ఎవరికేది సరిపడుతుందో చెప్పలేం. కానీ సరైనవి ఎంచుకుంటే లక్షణాలను అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా పరిమితం చేయాల్సినవి, వదిలేయాల్సినవి ఏవో తెలుసుకుందాం. బీన్స్, శనగలు, సోయాబీన్స్, పప్పుల్లో జీర్ణం చేసుకోలేని శాక్రేట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. వీటిని మానేయటమో తగ్గించటమో చేయాలి. క్యాబేజీ, గోబీ పువ్వు, బ్రోకలీ వంటివి గ్యాస్, కడుపు నొప్పికి దారితీస్తాయి. ముఖ్యంగా పచ్చిగా తింటే ఇబ్బందులు కలుగజేస్తాయి. వీటికి దూరంగా ఉండటమే మేలు. కొందరికి పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్ వంటివి మలబద్ధకం లేదా విరేచనాలకు దారితీయచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా వాటిని దూరం పెట్టాలి. ఫ్రక్టోస్ అనే చక్కెర ఎక్కువగా ఉండే యాపిల్స్, పుచ్చకాయ వంటివి పేగుపూత లక్షణాలను ప్రేరేపిస్తుంటాయి. కొందరికి కాఫీ తాగితే సాఫీగా విరేచనం కావచ్చు, గాని కొందరిలో మలబద్ధకం లేదా విరేచనాలకు కారణం కావచ్చు. కూల్ డ్రింకులు, సోడాలు కడుపుబ్బరానికి దారితీస్తాయి. కాబట్టి వీరికి దూరంగా ఉండటం మేలు. మద్యం పేగులను చికాకు గురిచేసి పేగుపూత లక్షణాలను ప్రేరేపిస్తుందని గుర్తుంచుకోవాలి. కొవ్వు, వేపుళ్ళు జీర్ణం కావటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీంతో పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ తీపి పదార్థాలు గ్యాస్, విరేచనాలు కలగజేస్తాయి. రోజువారీ ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పేగుపూత ఇబ్బందులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.